ద వే ఆఫ్ ప్రాఫిట్, ప్రవక్త యొక్క మార్గం అనే అంశమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అసలు ప్రవక్త అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో ఆయన విధులేమిటి, జీవన శైలి ఎలా ఉంటుంది ప్రవక్తది? నిజమైన ప్రవక్త, ఎందుకంటే బైబిల్ చెప్తుంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారని బైబిల్ చెప్తా ఉన్నది. కానీ ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం, ఏ ట్రూ ప్రాఫిట్ వే ఆఫ్ లైఫ్, ఒక నిజ ప్రవక్త యొక్క జీవన విధానం. నిజమైన ప్రవక్త దేవుని కోసం నిలబడి, దేవుని నామం కోసం నిలబడి, దేవుని ఆత్మ చేత నడిపించబడి, దేవుని శక్తిని పొందుకొని ఈ లోకంలో జీవించే ఒక నిజమైన ప్రవక్త గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఎఫెసీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు పరిచర్య ధర్మం జరిగించడానికి, ఇంకేంటంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ అదేనగా ఈ ధర్మం అనగా అపోస్తలులు మరియు ప్రవక్తలు మరియు సువార్తికులు, కాపరులు, తర్వాత ఉపదేశకులు, ఈ 5 రకాల పరిచర్య దేవుడు పెట్టిన పరిచర్య. ఈ 5 రకాల పరిచర్య ద్వారా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. అందులో మనం తీసుకునేది ఏంటనగా ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో, మన కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అపోస్తలులు ఉన్నారు. కానీ పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ప్రవక్తలు. ప్రవక్త అనగా పురాతన కాలంలో దీర్ఘదర్శి అంటారు. దీర్ఘదర్శి అనగా మన జీవితంలో జరగబోయే విషయాలను చూసేవాడు, చూసి మనము దేవునితో సరి చేసుకోవాలని మనల్ని హెచ్చరించేవాడు, మరియు జరిగిన విషయాలను కూడా చూసి నువ్వు పలానా విషయంలో పలానా దగ్గర పాపం చేశావు, దేవుని వ్యతిరేకంగా చేశావు, జీవించావు, కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఉంది, లేదా దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, దేవుని కృపను పొందలేకపోతున్నావు. ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందు, ఆ విషయంలో నీ తప్పును ఒప్పుకో, ఆ విషయంలో నీ పొరపాటును ఒప్పుకో, ఆ విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడుగని ఈ చెప్పే వ్యక్తి ప్రవక్త అయినాడు. ప్రవక్త గురించి బైబిల్ ఏందనగా ఆయన దేవుని ముఖం, ఒక నిజమైన ప్రవక్త. అందుకే నేను సమూయేలులో తీసుకున్నాను. నేను దేవుని ప్రవక్త సమూయేలు, ఆయన జీవితము ఒక నిజమైన ప్రవక్త జీవన శైలి ఎలా ఉంటుందో ఈ సమూయేలు యొక్క జీవితం కూడా అదే విధంగా ఉన్నది. అందుకే నేను సమూయేలును తీసుకున్నాను. నేను ఒక నిజమైన ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన జీవితంలో తల్లి హన్నా, తన తండ్రి మిల్కానా తన తండ్రి, ఆయనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా అని 2 భార్యలు. ఆయనకు ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవునందు భయభక్తులు గలవాడైన, దేవుని ఆరాధన చేసే వ్యక్తి, ఆయన దేవుని మహిమపరిచే వ్యక్తి. ఆయనకి 2 భార్యలు, అన్నా, పెనిన్నా అని 2 భార్యలు. అన్నాకు సంతానం లేదు, పెనిన్నాకు సంతానం ఉన్నది. ఈ పెనిన్నా ఎప్పుడు కూడా తన సంతానాన్ని చూసి ఈ హన్నాను ఎగతాళి చేసేది, ఆమె రక్షించేది, అవమానించేది. ఈసారి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి ఈ ఎల్కానా ఎడ్ల బండిని తయారు చేసుకొని ధాన్యం పెట్టుకొని తను, తన 2 భార్యలు, పిల్లలు, కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వచ్చి, షీలోలో ఉన్న దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధన చేసి దేవునికి బలులు అర్పించే ఒక భక్తిపరుడైన ఆయన. ఈ యొక్క హన్నా సంతానం లేనందున ఆమె 1 సంవత్సరం వచ్చారు. వాళ్ళు వచ్చి దేవుని సముఖంలో కూర్చొని ఆమె ఒక ధ్వజస్తంభము ఒరిగి మనోవేదన కలిగి చేత దుఃఖము చేత ఆమె ప్రార్థన చేయడము ప్రారంభించింది, తనలో తాను మూలుగుతూ. ఇక్కడ యాచకత్వము చేస్తున్న ఏలి చూసి, అమ్మా నువ్వు ఎంతవరకు మత్తురాలవై ఉంటావు, నీవు మత్తు నదులేవాను అన్నప్పుడు, అప్పుడు హన్న అంటుంది, అయ్యా నేను నీ దోసరాలను, నేను మత్తురాలను కాదు, నేను మనోబాధ చేత, మనోవిచారము చేత, నా భర్త ద్వారా నా సంతానం కలలేదు కాబట్టి ఇస్రాయేలు దేవుని సముఖంలోకి వచ్చి నా దుఃఖమును, నా బాధను, నా వేదనను, నా విచారమును, నా కష్టమును ఆయన పాదాల దగ్గర నేను పెడుతున్నా నేను అని ఆమె చెప్పినప్పుడు ఈ ఏలి ఆమెను దీవిస్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని దీవిస్తాడు? సమాధానం గల దానవేలుమును. ఇశ్రాయేలు దేవుని సముఖములో ఏ విజ్ఞాపన అయితే నువ్వు పెట్టావో, ఏ ప్రార్థన అయితే నువ్వు పెట్టావో దానిని దేవుడు నీకు సఫలము చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏలి దీవించాడు. అప్పుడు ఆమె దుఃఖం వెళ్ళిపోయింది, మనసులోకి వెళ్ళి బాధ వెళ్ళిపోయింది, దుఃఖం వెళ్ళిపోయింది. ఆమె సంతోషంతో పోయింది. ఆమె గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఆమె ఏమని దేవుని దగ్గర ఒప్పుకున్నది? ఆమెనగా, అయ్యా నాకు ఒక మగబిడ్డని కనుక ఇచ్చేది ఉంటే పాలు మరిచేంత వరకు నేను అతన్ని పెంచి పాలు మరిచిన తర్వాత ఆ బిడ్డను నీ సేవకు నేను సమర్పిస్తాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి ఆమె విజ్ఞాపన చేసింది దేవుని సముఖంలో. ఆమె విజ్ఞాపన చేసిన ఆ విజ్ఞాపనను ఎవరి ద్వారా దేవుడు దీవించాడు ఆమెనగా, అక్కడ యాజకత్వము చేస్తున్న ఏలి ద్వారా దేవుడు ఆమెను దీవించాడు. ఎప్పుడు కూడా మనం గమనించాలి ప్రియ సోదరి సోదరుడా, మానవుడు లేకుండా దేవుడు ఏ పని చేయలేడు. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు, మేము ప్రార్థన చేస్తేనే దీవించబడ్డాం, మేము ప్రార్థన చేస్తేనే ఆశీర్దించబడ్డాం, మేము ప్రార్థన చేస్తేనే ఈ వైభోగం అంతా మాకు వచ్చింది, మేము ప్రార్థన చేస్తేనే మాకు ఉద్యోగంలు వచ్చాయి, మేము ప్రార్థన చేస్తేనే మాకు అన్నీ వచ్చాయి అని చాలా మంది క్రైస్తవులు వారికి వారు హెచ్చించుకుంటా అంటారు. గమనించాలి ఇక్కడ, ఎందుకు నేను ద వే ఆఫ్ ఏ ట్రూ ప్రాఫెట్, ద వే ఆఫ్ లైఫ్ ఏ ట్రూ ప్రాఫెట్, ఒక నిజమైన ప్రవక్త ఒక జీవన విధానం అనే అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. అందుకు సమయాలను తీసుకున్నాను నేను. ఆయన పాలు మరిచిన తర్వాత తన తల్లి హన్న ఆయనను తీసుకొచ్చింది. ఆ దేవుని మందిరంలో సేవ చేస్తున్న ఆ ఏలి దగ్గర తీసుకొచ్చింది. ఆ ఏలి దగ్గర పెట్టి, అయ్యా ఒక 3-4 సంవత్సరాల క్రితము నేను ఈ మందిరంలోకి వచ్చి మనో దుఃఖము చేత, మనో బాధ చేత, మనో విచారము చేత నేను దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నా ఎద్దుకు వచ్చి నీవు అన్నావు, ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉంటావు, నీవు ఆ మత్తును వదిలేయవా నీవు అని నన్ను హెచ్చరించావు. నేను దేవుని దగ్గర అడిగిన ఆ కుమారుడు ఇతడే. పాలు మరిచిన తర్వాత ఇతన్ని తీసుకొని వచ్చి నేను దేవునికి సమర్పణ చేయుచున్నాను. ఇప్పటి నుండి ఈ కుమారుడు నా కుమారుడు కాదు, ఈయన దేవుని సేవ చేయడానికి దేవుని కోసం సమర్పించిన దేవుని కుమారుడు అని చెప్పింది. అతనికి ఒక జత బట్టలు ఇచ్చింది. అతని నిమిత్తము పాప పరిహార బలిగా కొంత కానుక అర్పించింది. ఒక దూడను బలి అర్పించింది దేవునికి. అతను అప్పగించేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? ఈ కుమారునికి బదులుగా మరలా నీకు సంతానము దేవుడు దయచేందుగా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటిసారి వచ్చింది ఆమె, ఏలి దీవించాడు. యేసు దేవుని నామంలో సంతానాన్ని పొందుకున్నది. అతనికి సమూయేలును పేరు పెట్టింది. పేరు పెట్టిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకొచ్చింది. దేవుని మందిరంలో దేవుని సేవకు అప్పగించింది. మరలా దేవుని సేవకుడు ఆమెను బ్లెస్ చేశాడు దేవుని నామంలో. మరలా వెళ్ళి ఆమె పిల్లలను కన్నట్టు బైబిల్ చెప్తా ఉన్నది. చూడండి, దేవుడు తన సేవ చేసే, తనకు వాక్యం ప్రకటించే దైవ సేవకుల ద్వారానే ఎలాంటి బ్లెస్సింగ్స్ అయినా నీకు ఇస్తాడు ఆయన. అంతే తప్ప నువ్వు గంటలు నేను ప్రార్థన చేయడం మంచిదే, నువ్వు గంటలు ప్రార్థన చేయి, ఉపాసం ఉండు, ప్రార్థన చేయి. కానీ ఎప్పుడైతే దైవ సేవకుని చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటావో, దేవుని సేవకుని చేత ప్రార్థన చేయించుకుంటావో, ఒక అభిషేకం పొందిన దేవుని సేవకుని చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటావో, దేవుడు నీ ప్రార్థనను దీవించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమె తీసుకొచ్చింది, సమూయేలును అప్పగించేసింది. సమూయేలుకు పోయి దేవుని మందిరంలో పడుకున్నాడు ఆయన. ఏలి మందసం బయట ఆవరణలో పడుకున్నాడు ఆయన. రాత్రి వేళ దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ఈ సమూయేలు అనుకున్నాడు ఏమని, ఏలి యాజకుడు నన్ను పిలుస్తున్నాడు కావచ్చు, దైవజనుడు నన్ను పిలుస్తున్నాడు కావచ్చు అని ఈ సమూయేలు వచ్చి ఏలిని అడిగినప్పుడు, కుమారుడా నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు ఆయన. మళ్ళీ సమూయేలు వెళ్ళి పడుకున్నప్పుడు మందిరంలో దేవుని ఆలయంలో పడుకున్నప్పుడు అప్పుడు మరలా దేవుడు వచ్చి సమూయేలు అని పిలిస్తే అప్పుడు సమూయేలు లేచొచ్చి బాలుడు కాబట్టి మళ్ళీ ఏలిని అడుగుతాడు దేవుని సేవకుని. అప్పుడు ఏలి గ్రహిస్తాడు ఏమని, నిన్ను ఎవరైనా పిలిస్తే ప్రభా చిత్తగించుము, ప్రభా నీ సేవకుడు ఆలకిస్తున్నాడు, నీవు మాట్లాడు అని చెప్పమన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పిన వెంటనే మరలా సమూయేలు పోయి ఆ దేవుని ఆలయంలో పడుకున్నప్పుడు దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడుగా ఆ దేవుడు వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని మాట్లాడినప్పుడు, చిత్తగించుము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నువ్వు సెలవిమ్ము అంటాడు ఆయన. ఏ వయసులో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోటి?
పాలు విడిచిన పసిపిల్లవానితో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, సమూయేలు యొక్క జీవితాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఆయన నిజమైన ప్రవక్త అయినాడు. నిజమైన ప్రవక్త, భార్య పిల్లలను కలిగి కుటుంబాన్ని కలిగి దేవుని సేవించిన ఒక నిజమైన ప్రవక్త అయినాడు. బాలుని కానుండి ఆయన దేవుని సముఖంలో పెరిగిన వ్యక్తి అయిన, ప్రార్థనలో పెరిగిన వ్యక్తి అయిన, స్తుతి ఆరాధనలో పెరిగిన వ్యక్తి అయిన, దేవుని సన్నిధిలో పెరిగిన వ్యక్తి అయిన ఆయన బాలునిగా ఉన్నప్పటికెళ్ళే దేవుడు ఆయనతో మాట్లాడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటారు, ఈ పసిబాలుడు కదా, ఈ పసిబాలుతో దేవుడు మాట్లాడతాడా అనుకుంటారు. పసిబాలుతో కూడా దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. తెల్లవారింది, ఏలి వచ్చాడు, కుమారుడా నీతో మాట్లాడే ఏ విషయం మాట్లాడగా పలానా విషయాల గురించి దేవుడు నాతోటి మాట్లాడాడు. ఆ సమయంలో చెప్పిన ప్రతి మాట నెరవేరడము ప్రారంభించింది. అక్కడ బాలుని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట విని ఏలికి చెప్తే ఏలి వచ్చి సంఘానికి చెప్పేవాడు, ఇజ్రాయేలుకు చెప్పేవాడు. ఇజ్రాయేలు చెప్పినప్పుడు సమూయేలుతో దేవుడు ఏ మాట అయితే మాట్లాడాడో సమూయేలు దేవుని మాట విని దేవుని మాటను ఏలితో చెప్పినప్పుడు ఏలి వచ్చి ఇజ్రాయేలుకు చెప్పినప్పుడు ఆ ప్రతి మాట నెరవేరటము జరిగింది అక్కడ. సో ఈరోజు చాలా మంది మేము ప్రవక్తలమంటారు, ప్రాఫెట్ అని పేరు పెట్టుకుంటారు. వారు ఒకవేళ నిజమైన దేవుని నిన్ను ప్రవక్త అనుకుంటే, నిన్ను పిలిస్తే ప్రవచన వరం ఉన్న వాళ్ళు కూడా ప్రవక్తలే. బైబిల్ ప్రకారముగా ప్రవచించడం కూడా ప్రవక్తల లక్షణం అది. కానీ నిజమైన ప్రవక్త ఆయన జీవితాన్ని మనము సమూయేలు దగ్గర పెట్టుకుందాం. మనం సమూయేలు పెడదాం. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట సమూయేలు నోటెక్కలు వచ్చిన ప్రతి మాటను దేవుడు నిజం చేసి చూపించాడు. ఆయన బాలునిగా ఉన్నప్పుడు కానుండి, చిన్నవానిగా ఉన్నప్పుడు కానుండి ప్రతి మాట నెరవేరడం ప్రారంభించింది. ఏ ఒక్క మాట కూడా తప్పిపోలేదు. ఇదే సమూయేలు గ్రంథంలో చూడండి, మొదటి సమూయేలు వెళ్ళి అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించుచున్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధాభమునైనను పట్టుకొంటినా, ఎవనికైనాను అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తునను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు. ఏ మనుషుని ఎద్దును గాని నీవు దేనినైనను తీసుకొని రాలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవాయు ఆయన అభిషేకము చేయించినవాడు ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పుకుంటూ వచ్చాడో దేవుని గురించి. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన కుమారులు, సమూయేలు యొక్క కుమారులు
సమూయేలు వంటి ప్రవర్తన గలవారు కారు. సమూయేలు లాంటి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి సమూయేలు తన కుమారులను వారికి న్యాయాధిపతులుగా నియమించాడు. నియమించినప్పుడు వాళ్ళు అన్నారు, నీ వంటి ప్రవర్తన నీ కుమారులకు లేదు, నీ పిల్లలకు లేదు. పిల్లలు లేదు కాబట్టి మాకొక రాజు నియమించము. రాజు మా ముందు న్యాయం తీరుస్తాడు, ఆ పక్షమున యుద్ధం చేస్తాడు, ఆ పక్షమున పోరాటం చేస్తా అంటాడు ఆయన అన్నప్పుడు సమూయేలు అంటాడు, దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తాడు, ప్రభా వీరు నన్ను తునీకరించారు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, సమూయేలు ప్రజలను తునీకరించలేదు, వారిని పరిపాలించకుండా వారిని ఏలకుండా వారు నన్ను తృణీకరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినను వారు కోరినట్టుగా వారికి ఒక రాజు నియమించము. ఆ రాజు ఎలాంటి వాడు, ఆ రాజు ఏ విధంగా జీవిస్తాడు అనే విషయాలు కూడా నేను చెప్పిన విషయాలు వారందరికీ నువ్వు చెప్పు అన్నాడైన దేవుడు. ఆ విషయాలను కూడా చెప్పాడు, సమూయేలు చెప్పాడు. వారికి ఒక రాజు నియమించాడు. చూడండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, బాల్యము నుండి నేను మీ మధ్య ఉన్నాను, నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా తప్పిపోయిందా? చూడండి, ఆయన సాక్ష్యం, ఒక నిజ ప్రవక్త యొక్క సాక్ష్యం. ఎవరి యుద్ధనైనా నేను అన్యాయంగా లంచం పుచ్చుకున్నానా, న్యాయాన్ని కప్పివేయడానికి ఎవరి ఎడైనా పక్షపాతం చూపించానా, ప్రేమించి ఒకరిని ద్వేషించానా, నేను ఎవరినైనా ఒకరిని మంచి చెప్పి ఒకరిని పొగడి ఒకరిని దూషించానా, ఎవరినైనా ఎవరి ఎద్దున లాక్కున్నానా, నేను ఎవరి గార్దన లాక్కున్నానా, నేను ఎవరి సొమ్మైనా నేను తీసుకున్నానా, నేను ఆస్తినైనా నేను తీసుకున్నానా నేను అని ఆయన తన సాక్ష్యంలో చెప్తున్న, బాల్యము నుండి నేను మీ మధ్య ఉన్నాను, బాల్యం నుండి నేను మీకు దేవుని సేవ చేస్తున్నాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో ఆయన భార్య కలిగి ఉన్నాడు, సంతానాన్ని కలిగి ఉన్నాడు సమూయేలు. కానీ అన్యాయంగా ఎవరి యొద్ద కూడా ఒక ధనము తీసుకోలేదు, ఒక డబ్బు తీసుకోలేదు, ఒక వస్తువు తీసుకోలేదు, ఒక పొలము తీసుకోలేదు, ఒక పంట తీసుకోలేదు, ఏది కూడా అన్యాయంగా తీసుకోలేదు. కానీ ఆయన దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి దేవుని నామములో ధర్మశాస్త్ర ప్రకారముగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని సేవకులు ఎలా బ్రతకాలనో, దేవుని యొక్క లేవీలు ఎలా బ్రతకాలనో, యాజకులు ఏ విధంగా బ్రతకాలనో దానితోటి తృప్తి పడ్డాడు. ఆయన ప్రవచనం చెప్పిండంటే నెరవేరుతున్నది. అక్కడ ఎవరైనా అబద్ధము చెప్పానా, ఎవరికైనా మోసం చేశానా, ఎవరికైనా ద్రోహం చేశానా, ఎవరి ధనం లాక్కున్నానా నేను? ఈరోజు చూడండి ప్రియ సోదరుడా, ఈరోజు చాలా మంది ప్రవక్తమని పేరు పెట్టుకుంటారు, ప్రవక్తమని టైటిల్ పెట్టుకుంటారు, ప్రవక్తలని టైటిల్ పెట్టుకుంటారు, ప్రవచనం చెప్తా అంటారు వాళ్ళు. కానీ అండి అన్ని అబద్ధాలు చెప్తా అంటారు. దేవుడు వాళ్ళకి చెప్పని విషయాలని చెప్తా అంటారు, దేవుడు మాట్లాడిన విషయాలు మాట్లాడుతూ అంటారు. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా ఒక నిజమైన ప్రవక్త దేవుడు ఏదైతే ఒక విశ్వాసంతో చెప్పమంటాడో అదే విషయాన్ని చెప్తాడు. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ప్రవక్త అనగా దీర్ఘదర్శి. బైబిల్ ప్రకారముగా దీర్ఘదర్శి అనగా ముందు జరగబోయే విషయాలు, మన జీవితాలు, విశ్వాసుల జీవితాల్లో జరగబోయే విషయాలను కూడా దేవుడు ఈ ప్రవక్తకు తెలియజేశాడు, లేదా దైవజనునికి తెలియజేశాడు. ఆ విషయాలను చూసి ఆ దైవజనుడు వారి కోసం ప్రార్థన చేశాడు, వారిని పిలిపించుకుంటాడు, లేదా వారి గృహంలోకి వెళ్తాడు. ఆయన వెళ్ళి వారికి విషయాలు చెప్తాడు. దేవుడు నాకు ఈ విషయం చూపించాడు మీ గురించి, నేను మీకోసం ప్రార్థన చేశానయ్యా, సోదరి మీకోసం ప్రార్థన చేశాను, సోదరా మీకోసం నేను ప్రార్థన చేశాను, మరి దేవుడి విషయాలు చూపించాడు, మీరు మారు మనసు పొందండి, దేవునితో మీ జీవితాలు సరి చేసుకోనండి, దేవుని దగ్గరికి రండి, మీరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడైనా, దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడైనా, దేవుడు మీకు సహాయం చేస్తాడైనా, దేవుడు మీ మీద కృప చూపిస్తాడైనా, మీరు మూర్ఖంగా ప్రవర్తించకండి, మీరు మంచిగా ఉండండి దేవునితో. ఆ విషయము చెప్పడం బట్టి వాళ్ళు ఏమొస్తుందనగా మార్పు రావడం ప్రారంభిస్తూ ఉంటుంది. అయ్యో జరగబోయే విషయాలు దైవ సేవకుని ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు కాబట్టి మా జీవితాల్లో మార్చుకుంటాం మేము, మా పద్ధతులు మార్చుకుంటాం మేము అని ఆ విధంగా మార్చుకోవటం వల్ల ఏమైందనగా వారు అత్యధికమైన దేవుని కృపను పొందుకుంటా అంటారు. వారు ఒక విశ్వాస జీవితంలో జరిగిన విషయాలు, ప్రవక్త బ్రదర్ బ్రానమ్ యొక్క జీవితంలో ఒక సహోదరుడు వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ సహోదరుని యొక్క జీవితమును దేవుడు చూపించాడు. ఆయనకు చూపించి, సోదరుడా ఫలానా విషయంలో నువ్వు పాపం చేశావు, దేవుని వ్యతిరేకంగా, ఫలానా విషయంలో దేవుని వ్యతిరేకంగా నువ్వు జీవించావు, కాబట్టి నేను దేవుని కృప నీ మీనికి రాలేకపోతున్నది, దాని విషయంలో నువ్వు వెళ్ళి దేవుని దగ్గర సరి చేసుకో. నీవు అన్నప్పుడు వెంటనే నేను ఒప్పుకొని, ఎస్ బ్రదర్ మీరు చెప్పింది సత్యమే, దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. నేను వెంటనే మోకాళ్ళ మీద వెళ్ళి, దేవా నన్ను క్షమించు, నేను నిజంగా ఆ విషయంలో పాపం చేశాను ప్రభా,
ఆ విషయంలో తప్పు చేశాను ప్రభా, ఆ విషయంలో పొరపాటు చేశాను ప్రభా, నన్ను క్షమించినాను ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క కావాల్సిన ఆశీర్వాదము, దేవుని కృప ఆయన మీద దిగి రావడము ప్రారంభించింది. అంటే ద వే ఆఫ్ ప్రాఫెట్, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ప్రాఫెట్, ప్రవక్త యొక్క జీవితం, ఒక నిజమైన ప్రవక్త యొక్క జీవితం. ఆయన దేవుడు జరగబోయే విషయాలను చూపిస్తాడు ఆయనకు. ఎందుకు చూపిస్తాడనగా వారి ఒకవేళ పాపం చేశారేమో, వారి యొక్క దోషం చేశారేమో, వారు మారుమనసు పొందుకొని దేవునితో సమీపంగా ఉండడానికి, దేవుని హత్తుకొని జీవించడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఇంకా దేవునిలో అధికంగా జీవించడానికి జరిగిన విషయాలను చూపిస్తే ఆ తప్పులు ఒప్పుకొని మరలా దేవుని కృపను పొందడానికి. ఇంకొక విషయాన్ని మనం బైబిల్లో చూస్తాం. మనం యోనా అనే ఒక ప్రవక్త, ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఏ విషయాలు మాట్లాడతాడు? ఆయన జీవితాల విషయాలు మాట్లాడాయన. నినేవే పట్టణస్తులు చేసిన పాపం గురించి ఆయన మాట్లాడతాడు. ఆయన, యోనా నువ్వు నినేవేకు వెళ్ళను, ఆ పట్టణం యొక్క ప్రజల యొక్క పాపం నా సన్నిధికి వచ్చింది వారిది, నేను అగ్ని కురిపించి ఆ నినేవే పట్టణాన్ని దహించబోతున్నాను, నేను నీవు వెళ్ళి నినేవే పట్టణస్తులకు మారుమనసు పొందమని చెప్పు నువ్వు అన్నాడు. అప్పుడు యోనా భయపడ్డాడు. నినేవే పట్టణస్తుల పాపము దేవుని సన్నిధికే చేరిందంటే వాళ్ళు ఎంతటి దుర్మార్గులు వారు, వారు ఎంతటి పాపులు వారు, వారు ఎంతటి హంతకులు వారు, వారు ఎంతటి దూషకులు వారు, వారిని నేను కనుక వెళ్ళి చెప్తే వారు నన్ను చంపేస్తారేమో. ఏం చేశాడు ఆయన? నినేవే వెళ్ళడానికి బదులు ఓడ ఎక్కాడు, తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషు ఓడ ఎక్కాడు. ఎందుకైనా వెళ్ళి చెప్తే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళ పాపము దేవుని సన్నిధి చేరింది. మరి దేవుని సన్నిధికే వారి పాపము చేరితే, ఒక మనిషిని నేను, ఒక సాధారణమైన వ్యక్తిని నేను, మరి నేను వెళ్ళి వాళ్ళ మీరు పాపం చేశారయ్యా, మీ తప్పులు ఒప్పుకున్నాను అయ్యా, దేవుడు ఆకాశం మికలి అగ్ని గురించి మీ దేశాన్ని నాశనం చేయబోతున్నాడయ్యా, నీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడయ్యా అని కనుక నేను చెప్తే నన్ను బ్రతకనిస్తారా వారు? భయపడి ఓడ ఎక్కి తర్షీషుకి వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడు వదిలిపెట్టాడా యోనాను? ఎక్కడ దేవుని బిడ్డవు నువ్వైతే, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనుక నువ్వు రాయబడి ఉంటే ప్రియ సోదరుడా, నువ్వు ఎంత తప్పించుకొని పోయినా నీ ముక్కుకు గాలమేసి పట్టుకొస్తాడు దేవుడు. గుంజేసుకుంటాను నిన్ను, నీ ముక్కుకు గాలం వేస్తాడు. గాలం వేసి లాగితే మళ్ళీ వచ్చి ఆయన పాద దగ్గర పడాలి అనుకున్నాడు. బహుశా ప్రార్థన చేయొచ్చు, ప్రభా నీ సన్నిధికే వారు పాపం వచ్చిందనంటే మరొక నేను సాధారణమైన వ్యక్తిని, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నేను వెళ్ళి వాళ్ళు మారుమనసు పొందాలని చెప్తే వారు నన్ను చంపేస్తారు కావచ్చు ప్రభా, లేకపోతే నన్ను క్షమించిన ఆయన, ఆ పట్టణాన్ని నేను వెళ్ళను ప్రభా, నేను తర్షీషుకి వెళ్ళి అక్కడ నీ వాక్యం చెప్తాను ప్రభా, అక్కడ నీ సేవ చేస్తాను ప్రభా అనుకొని దేవునికి బహుశా ప్రార్థన చేయొచ్చు ఆయన దేవునికి. ఎందుకంటే యోనా ప్రార్థన పడు, యోనా ప్రవక్త, దేవుని సేవకుడు అయినాడు ఆయన. ఒక దేవుని సేవకుడు, ఒక నిజమైన దేవుని సేవకుడు ఏది చేసినా ప్రార్థన ద్వారా చేస్తాడు ఆయన. ప్రార్థన లేకుండా ఏది చేయలేడు. చూడండి, తర్షీషుకి ఓడ ఎక్కాడు. ఆ ఓడ సముద్రం మధ్యలోకి వెళ్ళింది. అది ఏమైపోయింది? అక్కడ తుఫాను లేచింది. ఓడ అల్లకల్లం అయిపోతున్నది. అక్కడ కొడుతా ఉన్నది, గాలి వస్తూ ఉన్నది, భయంకరంగా తుఫాను పడుతూ ఉన్నది. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళకు మొక్కుకుంటాను, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళు బహుశా ఎంతో చాలా 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 మంది దేవతలను కలిగిన వాళ్ళు అందులో ఉండొచ్చు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఏ దేవుని ఆరాధన చేస్తారో, వాళ్ళు ఏ దేవుని అయితే మొక్కుతారో ఆ దేవునికి వాళ్ళు మోకాల నుండి ప్రార్థన చేసుకుంటాను, వాళ్ళు మొక్కుతాను. వాళ్ళు ఆ గాలి అవుతలేదు, ఆ తుఫాను అవుతలేదు, ఆ అలలు అవుతలేదు, సముద్రం నిమ్మలం అయితే లేదు. ఈ యోనా ఏం చేశాడు? మొత్తం అడుక్కుపోయి మంచిగా నిద్రపోతాడు. సార్ నిద్రపోతా ఈ ఓడ అల్ల కల్లోలం అవుతానని లేచి నువ్వు ఎవరు? నువ్వు ఏది? నీ దేశం ఏంటిది? నీ ఊరెవరు? నీ ఊరెక్కడా? నీ పేరేమిటి? నీ దేవుడు ఎవరు? నీ జనాంగం ఎక్కడా అనితే యోనా లేచి అంటున్నాడు, అయ్యా నేను ఇశ్రాయేలుడు, నేను దేవుని సేవకుని, నేను మరి మనంతా ఓడ మునిగిపోయి చనిపోబోతున్నాం, మనం నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో. యోనా ఏమంటున్నాడు? మీతో ఎవ్వరి ద్వారా ఇది జరగలేదండి, నా ద్వారానే వచ్చింది. నా దేవుడు నినేవాకు నేను బొమ్మంటే నేను నినేవాకు వెళ్ళక నేను ఏం చేస్తున్నాను? తర్షీషుకి వెళ్తున్నాను. నేను నన్ను తీసి మీరు సముద్రంలో వేయండి అని అన్నాడు ఆయన. ఓ అలా కాదు. ఒకరి నరహత్య మామినికి రానియం మేము, ఒక నిరపరాధిని మేము చంపాం మేము. చూడండి, వాళ్ళు అన్య దేవతలను ఆరాధించే వాళ్ళైనా, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేయని వ్యక్తులైనా వాళ్ళకు ఒక భయం ఉన్నది దేవుడు అంటే వారికి. అవునండి? సరే, యోనా బుక్ చదవండి మీరు. ఎక్కడ నేను చెప్పే విషయాలు అక్కడ ఉంటాయి. నిరపరాధిని మేము చంపం మేము, ఎందుకంటే సముద్రం లేస్తే తిమింగలమో ఏదో తిని చనిపోతాడు.
కాబట్టి నీ దోషం, నీ హత్యాదోషం మా మీదకి వస్తుంది. వారు నిజమైన దేవుని ఆరాధన చేయని ప్రజలైనా కూడా ఒక మనిషిని చంపాలనంటే, ఒక మనిషిని హింసించాలనంటే వారు భయపడుతున్నారు. వారు రోజుల్లో ప్రజలకు భయం లేదండి. దేవుని గురించిన భయం లేదు ప్రజలకు. దేవుని గురించిన భయం లేదు. యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరి సోదరుడా, దేవుని గురించిన భయం నీకు ఉండాలి. దేవుని గురించిన భక్తి నీకు ఉండాలి. వేళల్లో మనం దేవునికి లోబడి జీవించాలి. దేవునందు భయభక్తులు గల జీవించాలి. మనం అనుకోవద్దు మనం దేవుడు మనల్ని చూస్తలేడని. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చేసే ప్రతి క్రియను చూస్తున్నాడు ఆయన. మన నడవడికంతా చూస్తున్నాడు ఆయన. మన జీవన శైలి అంతా చూస్తున్నాడు ఆయన. ఈరోజు ప్రవక్తలని పేరు పెట్టుకుంటున్నారు చాలామంది. అబద్ధాలు చెప్తున్నారు వారు. ప్రజలను దోచుకుంటున్నారు వారు. ప్రజలను ఎగతాళి చేస్తున్నారు వారు. ప్రజలను హింసిస్తున్నారు వారు. పేరు ప్రఖ్యాత కోసం సేవ చేస్తున్నారు వారు. గొప్పతనం కోసం సేవ చేస్తున్నారు వారు. ఆస్తులు సంపాదించుకుంటున్నారు వారు. మిద్దెలు సంపాదించుకుంటున్నారు వారు. బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించుకుంటున్నారు వారు. మేము దేవుని సేవకులం, ప్రవక్తలం. మేము ప్రజలను భయంలోకి పంపిస్తున్నారు వారు. ప్రజలను మూఢ భక్తులకు పంపిస్తున్నారు వారు. ఇక్కడ సమయాల యొక్క నిజమైన ప్రవక్త ఆయన అంటున్నాడు, అన్యాయంగా మీ ఎద్దును తీసుకున్నానా, అన్యాయంగా మీ గాడిదను తీసుకున్నానా, అన్యాయంగా మీ డబ్బును తీసుకున్నానా, అన్యాయంగా మీ పొలమును తీసుకున్నానా, అన్యాయంగా ఇంకా మరి ఏదైనా తీసుకున్నానా, ఒక నిరపరాధం చెప్పడానికి నేను లంచం తీసుకున్నానా. చూడండి ఎంత నీతిగా జీవిస్తున్నాడు ఆయన. తనకు, తన భార్యకు, తన పిల్లలకు దేవుని సేవ ద్వారా ఏమైతే వస్తుందో దానితోటే ఆయన తృప్తిపడి జీవించడం ప్రారంభిస్తున్నాడు ఆయన. ఉందా అండి ఈరోజు అలాంటి సేవకులు ఉన్నారా? లోకంలో ఉన్నారా అండి? లేరు. నిజమైన ప్రవక్త ఆయన. యోనాను తీశారు వాళ్ళు అన్ని జనులైనా కూడా వారు దేవునికి భయపడ్డారు. దేవుని సేవకుడంటే భయపడ్డారు. ఇశ్రాయేలు దేవుడంటే భయపడ్డారు. అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడంటే భయపడ్డారు. యేసు ప్రభు అంటే భయపడుతున్నారు. నిబంధన దేవుడు ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు ఏ యెహోవా దేవుడైతే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడో ఆ యెహోవా దేవుడే కొత్త నిబంధనలో ఉన్న యేసు క్రీస్తు అయినాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోనా వాళ్ళు చిట్లు వేస్తే చివరికి ఏం చేశారు? ఇక చిట్లు వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? చిట్టి యోనా పేరు మీద వచ్చేసింది. ఈ నిరపరాధి యొక్క రక్తం మా మీద రావద్దు, ఈయన మాటకి ఈయనే ఉత్తరవాది అని చెప్పి ఆయనను తీసి సముద్రం లేచారు యోనాను. ఎప్పుడైతే సముద్రం లేచారో తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, అలలు ఆగిపోయినాయి, సముద్రం నిమ్మలముగా ఉన్నది, ఓడ కూడా నిమ్మలముగా ఉన్నది. అక్కడ అంటే ఎవరి ద్వారా వచ్చింది అక్కడ ఉపద్రవము? యోనా ద్వారా. యోనా ఏం చేస్తున్నాడు? దేవుడు వెళ్ళమని చెప్పినా ఆ నినేవాకు వెళ్ళక అక్కడ కూడా సేవ చేయడానికి వెళ్తున్నారు, తర్షీషుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తిమ్మిగా ఒక చేపకు చెప్పాడు. యోనా పడ్డ వెంటనే నోరు చేసింది. చేప యోనాను మింగేసి కడుపులో దాచిపెట్టుకున్నది. ఎన్ని రోజులు 3 దినములు ఉన్నాడు యోనా కడుపులో ఉన్నప్పుడు. అసలు ఆయనకు ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మనకు తెలుసా? ఉన్నదే చేప కడుపులా. అసలు ఆక్సిజన్ లేకపోతే మనిషి బ్రతకలేడు. అవునా కదా? చేపకు చెప్పేశాడు, ఆజ్ఞాపించాడు చేపకు, నా సేవకుడు యోనా ఇక్కడ పడుతున్నాడు, అతన్ని మింగి భద్రంగా నీ కడుపులో దాచిపెట్టుకో, నేను చెప్పినాడు మళ్ళా అతన్ని సముద్ర ఒడ్డున కక్కివేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చేప నోరు తెరిచింది, యోనా పడ్డ వెంటనే మింగింది, కడుపులో దాచిపెట్టుకున్నది. మరి ఆ కడుపులోకి ఆక్సిజన్ ఎలా పోయిందో మనకు తెలియదు. దేవునికి సమస్తం సాధ్యమైనది. చూడండి, 3 దినములు యోనా ఉన్నాడు. అప్పుడు మారుమనసు వచ్చింది, ప్రభా వాళ్ళు నినెవె ప్రజలు చంపినా పర్వాలేదు ప్రభా, వాళ్ళు నన్ను కొట్టినా పర్లేదు ప్రభా, వారు నన్ను హింసించినా పర్లేదు ప్రభా, ఈ చేప కడుపులో నేను ఉండలేకపోతున్నా ప్రభా, నన్ను నినెవెకు నన్ను పంపించు ప్రభా, నేను వెళ్ళి నీ సువార్తను చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్పిన తర్వాత మరలా శాపకు చెప్తాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఎక్కడ? తర్షీషు కాదు, లేదా అమెరికానో చైనాకో రష్యానో ఎక్కడో కాదు అని తీసుకుపోయి కక్కేది. నినెవె ఎక్కడైతే ఉంటుందో ఆయన లేచి చూస్తే నినెవె పట్టణం కనబడాలి అని చెప్పిన వెంటనే చేప వచ్చి నినెవె పట్టణం ఒడ్డున కక్కి వేస్తే లేచి చూస్తే నినెవె ప్రజలు కనబడుతున్నారు. అక్కడ పోయాడు, ఒక దినం మొత్తం ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి, నినెవె ప్రజలారా మీ పాపాలు ఒప్పుకోనండి, మీ దోషాలు ఒప్పుకోనండి, మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు, మీరు దేవుని వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తున్నారు, దేవుడు ఆకాశం కల్లి అగ్నిని కురిపించి మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీ పాపము దేవుని పాదాల దగ్గర చేరింది. నేను ఇశ్రాయేలుడని నేను హెబ్రీయుడని నేను యూదుడని నేను దేవుని సేవకుని దేవుడు నన్ను పంపిస్తే మీ పట్టణానికి వచ్చి నేను మీకు మారుమస్తు పొందండి, మీకు సువార్త చెప్తున్నాను అన్నాడు ఆయన. ఈ కొత్త వ్యక్తి ఎవరో ఒక వింత వ్యక్తి వచ్చి మాకు దేవుని గురించి చెప్తున్నాడు.
అని ఏం చేశారు ప్రజలు? ఆయన మాటలు విని రాజుతో సహా సింహాసనము దిగి గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ఉపవాసం ఉండి కన్నీరు గాచి దేవునికి ప్రార్థన చేయడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవునికి. అయ్యా మా పాపాలు క్షమించయ్యా, మా దోషాలు క్షమించయ్యా, మా తప్పులు క్షమించయ్యా, మా అతిక్రమాలు క్షమించయ్యా అని దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు వారు. చూడండి, దేవుడు ఏం చేశాడు? కనికరము కలిగి ఆ నినెవె పట్టణాన్ని దీవించడము ప్రారంభించాడు దేవుడు. ఇక యోనాకు కోపం వచ్చింది. ఏమని వచ్చింది? నినెవె పట్టణం రాలే, దేవుని మీద వచ్చింది ఆయనకు. నేను అప్పుడే అనుకున్నా, ప్రభా నువ్వు ఇది చేస్తావని. నాకు తెలుసు ప్రభా, నువ్వు కనికర సంపన్నుడవని, నువ్వు దయగలవాడవని నాకు తెలుసు ప్రభా అని ముఖం మార్చుకొని పోయి వచ్చి ఒక దగ్గర బాగా ఎండ కొడుతుంది. ఎండలో పోయి కూర్చుంటే వెంటనే చెట్టు పెరిగింది. చెట్టు పెరిగి ఆ చెట్టుకు మంచి ఆకులు వచ్చి నీడ పోయి కూర్చున్నాడు ఆయన. నీడ కూర్చొని మంచి చల్లగా గాలి వచ్చింది, చెట్టు గాలి వచ్చింది, హాయిగా నిద్రపోయింది ఆయన. ఆ చెట్టును ఒక పురుగు తొలచడం ప్రారంభించింది. అప్పుడు యోనా బాధపడుతున్నాడు ఆయన. అబ్బా నాకు చల్లటి నీడనిచ్చిన ఈ చెట్టును ఈ పురుగు తొలిచివేస్తుందండి. ఆ పురుగును దూషించడం ప్రారంభిస్తున్నాడు ఆయన. అప్పుడు దేవుడు మాట్లాడే యోనాతోటి, ఒకే దినంలో నువ్వు అలసిపోయావు. నువ్వు అలసిపోయినప్పుడు ఒక చెట్టు నీకు నీడనిచ్చింది. ఆ నీడకు చల్లదనానికి నీవు ఆ చెట్టు గురించి ఎంతో సంతోషించావు. ఆ పురుగు వచ్చి ఆ చెట్టును తొలిచివేస్తే ఆ చెట్టు విషయమై నువ్వు బాధపడుతున్నావే. మరి నినెవె పట్టణస్థులు పసిబాలుల కానుండి పశుపక్షాదుల కానుండి రాజుతో సహా పశ్చాత్తాపబడి నా యొద్ద క్షమాపణ అడిగితే వారి విషయమై నేను మారు మనసు పొందొద్దా? వారి మీద నేను కనికరం చూపించద్దా? మనసు నేను మార్చుకోద్దా వారి విషయంలో చెప్తే అప్పుడు ప్రభువా నన్ను క్షమించు నాయన అని చెప్పి ఆయన ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఈయన యోనా ప్రవక్త. వాళ్ళు కనుక మారు మనసు పొందకపోతే, నినెవె పట్టణం మీద రాబో దేవుని ఉగ్రతను చెప్పకపోతే, వారు మారు మనసు పొందకపోతే, వారిలో తప్పును ఒప్పుకోకపోతే, వారు క్షమాపణ ఒప్పుకోకపోతే దేవుని ఉగ్రత వచ్చి వారు చనిపోయేవాళ్ళు. కానీ ఏమయ్యారు? వాళ్ళు ఆ ప్రవక్త చెప్పిన మాట విన్నారు. వాళ్ళు ఆ ప్రవక్త మాటకు లోబడ్డారు. వారు మనసు పొందుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని కృపను పొందుకున్నారు. వారు ఇకపై విషయాలు చెప్పాడు ఆయన. నేను మీ యొద్ద ఏమైనా తీసుకున్నానా? నేను ఒక నిజమైన దేవుని ప్రవక్త. దేవుని మీద ఆధారపడతాడండి ఆయన. కేవలం దేవుని మీదనే ఆధారపడతాడైనా, దేవుని వాక్యం మీదనే ఆధారపడతాడైనా. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఈ రోజుల్లో చూడండి, ప్రవక్తలు అనబడుతున్న వాళ్ళు. ఒక ఆయన అన్నాడంట, మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఒక బ్రదర్కి ఏమో అయితే 7 వారాలు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఎక్కడుంది 7 వారాలు 5 వారాలని? సరే నువ్వు ప్రార్థన పెట్టు వాళ్ళ ఇంట్లో, మంచిదే. 8 వారాలు ఎందుకు పెట్టు? 3 వారాలు పెట్టు, 2 వారాలు పెట్టు, ఎవ్రీడే ప్రతి వారం పెట్టు వాళ్ళ ఇంట్లో ప్రార్థన. ఎప్పటికి పెట్టు? సరే ఓకే, దేవుడు చెప్పిండా వాస్తవంగా నీకు? ప్రార్థన పెట్టు. అది జరిగిందా? చెప్పాడు, అయ్యా ఆ పాస్టర్ వచ్చాడు ప్రార్థన పెట్టాడు, కానీ ఏదైతే మేము అనుకున్నామో అది జరగలే మాకు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలంట? దైవ సేవకులను దేనితోటి తృప్తిపరచాలంట? అమ్మా చిరాజు ఆహారం పెట్టాలమ్మా. వచ్చినప్పుడు ఆహారం పెట్టాలంట, ఆహారం పెట్టాలి. ఏంటండి ఇది? నువ్వు వెళ్ళినావు దేవుని సేవకునిగా, వాళ్ళు నీళ్ళు ఇచ్చారా? తాగు. చాయ్ ఇచ్చారా? తాగు. ప్రేమించే వాళ్ళు కలిగిన ఆహారం పెట్టారా? తిను. వాళ్ళు మాంసం పెడితే మాంసం తిను, చికెన్ పెడితే చికెన్ తిను, పప్పు పెడితే పప్పు తిను, పచ్చడి పెడితే పచ్చడి కూడా తిను. అక్కడను సమయలు అన్నాడా, మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన పెడతా, నాకు మేకను కొయ్యండి అని చెప్పిండు సమయలు, ఎద్దును కొయ్యండి అని చెప్పిండు సమయలు, కోడిని కొయ్యండి అని చెప్పిండు సమయలు, నాకు మాంసాహారం పెట్టమని చెప్పిండు సమయలు. లేదా యోనా చెప్పాడా? ఇక నేను ప్రార్థన చేశాను, సువార్త చెప్పాను నేను, రాజు నీ డబ్బంతా నాకు అని చెప్పిండా యోనా? అడిగిండా? కొన్ని దినములు ఉన్నా నినెవె పట్టణంలో ఆయన వాళ్ళు కలిగిన ఆయనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కానీ డిమాండ్ చేసాడు ఎక్కడండి? ఇంకొక సోదరు చెప్పాడు, మా పాస్టర్ గారు వస్తే గీచేరేయాలి, మా పాస్టర్ గారు ఇక్కడ కూర్చోవాలి, మా పాస్టర్ గారు భార్య ఇక్కడ కూర్చోవాలి, ఒక మంది సంఘ పెద్దలు మీడే కూర్చోవాలి, మాకు ఇలాంటి ప్లేట్లో ఆహారం కావాలి, ఇలాంటి వాటర్ కావాలి మాకు. ఎక్కడ ఉందండి బైబిల్లో? వాక్య ప్రకారం అది ఎక్కడ ఉంది బైబిల్లో? ఏమని బైబిల్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? దేవుని సేవకులను గౌరవించాలి. నేను దేవుని సేవకులను గౌరవించదని చెప్పడం లేదు. నేను డిపెండ్ ఆన్ గాడ్, ఆధారపడును. నువ్వు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ప్రేమతో ఏది ఇస్తే అది తీసుకోను, బ్లెస్ చేసిరా, దీవించిరా వారిని. మాటలు చెప్పదును, ఇప్పుడు చెప్పింది చెప్పదును, ఇప్పుడు అదే చెప్పును. దేవుడు ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడను, దేవుడు ఏదైతే చూపిస్తాడో అదే చెప్పును. మనసు పొంది వారు దేవుని కృపను పొందుకుంటే దేవుని స్తోత్రం.
దేవుడు వారిని వారి పిల్లలను దీవిస్తాడు ఆయన. అదే సమయంలో నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు ఆయన. ప్రవక్తను మనం చూడాలంటే సమయాలను చూడొచ్చు బైబిల్లో, మోసేను చూడొచ్చు మనం బైబిల్లో. ఎలీషా ఉన్నాడు, అవునా కదా? ఎలీషా ఏమంటాడు? ఎలీషా సన్నిధిని నిలబడి ఉన్నాను, దేవుడైన యెహోవా జీవము తోడు, నేను నీ యొద్ద ఏమియో తీసుకొన్నాను. 2వ రాజులు లేఖనం చదవండి. 2వ రాజులు 5వ అధ్యాయం 16వ లేఖనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఏం జరిగింది అక్కడ? నయమానుకున్న కుష్ఠం పోయింది. నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగిలేమంటాడు ఆయన. నయమాను విసుక్కుంటాడు, కోపగించుకుంటాడు. ఏ దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా? స్నానం చేస్తే స్వస్థత పొందలేనా? ముఖం మార్చుకొని కోపగించి వెళ్ళిపోతాడు ఆయన. మనం రథం ఉన్న ఒక సేవకుడు అంటాడు, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా అంటే చేస్తాను నేను. మరి గొప్ప కార్యం చేయమంటప్పుడు నువ్వు చేస్తానన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ యోర్దానులో 7 సార్లు మునిగి లేమంటే అది చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటాడు. నయమాను మనసు మార్చుకొని యోర్దానులోకి వెళ్తాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5వసారి, 6వసారి మునిగి లేస్తాడు. 7వసారి లేచిన వెంటనే ఆయన దేహము పసిపిల్ల దేహం వల్ల అయిపోతుంది. ఆశ్చర్యపోతాడు ఆయన. ఎలీషా ఒక మాట చెప్తాడంతే. ఎలీషా దగ్గరికి వస్తాడు ఆయన. పిండి పెడతాడు, బట్టలు పెడతాడు, ధాన్యం పెడతాడు, బంగారం పెడతాడు. ఇంకా ఆయన ఏం తీసుకొచ్చాడో అవన్నీ పెట్టాయా, ఇవి తీసుకోండి కానుకగా, ఆ కుష్ఠం పోయింది నాది అని ఎలీషాని అడుగుతాడు ఆయన. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నీ యొద్ద నేను ఏమీ తీసుకొనను. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? జీవితం వెళ్ళిన వాళ్ళు ఆధారపడుతున్నాడు ఎలీషా. ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆయన. యోనా ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఆయన? ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు కూడా ఏమంటున్నాడు ఆయన? మీ యొద్ద ఎవరి యొద్ద ఏదైనా తీసుకున్నానా అన్యాయంగా? ఎవరికి ఏమైనా నేను ద్రోహం చేశానా? దేవుని సేవ పేరున ఏది ఇచ్చారో దాన్నే నేను తీసుకున్నాను. నేను వాక్యానుసారముగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా, దేవుడు పెట్టిన నియమం ప్రకారముగా దానితోటే నా కుటుంబాన్ని గడుపుకున్నాను నేను. అంతకుమించి నేను ఏమైనా తీసుకున్నానా మీ యొద్ద? చూడండి ఎంత 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 అక్యురేట్గా చెప్తున్నాడు ఎలీషా. అక్కడ సమూయేలు ప్రవక్త అక్కడ ఎలీషా ఏమంటే నాకు అవసరం లేదయ్యా నేను అంటున్నాడు ఆయన. కానీ ఆయన వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఒక ఆయన. తెలుసా అండి ఎవరైనా? ఎలీషా యొక్క సేవకుడైన గేహాజీ. అప్పుడు ఈ గేహాజీ ఏమనుకుంటాడు ఆయన? అరే నా యజమానుని తీసుకోవడానికి మనసు లేదు, గంత వెండి తీసుకొచ్చాడు, గంత ధనం తీసుకొచ్చాడు, గంత ధాన్యం తీసుకొచ్చాడు, గన్ని బట్టలు తీసుకొచ్చాడు ఆయన, అందులో కొన్ని తీసుకుంటాను నేను అని గేహాజీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు రథం వెనుక. వెళ్ళి దూరంకి వెళ్ళి నయమాను చూశాడు. చూసి రథం నాపి, అయ్యా ఎవరు నువ్వంటే, నా యజమాని యొద్దకు ఇప్పుడే ప్రవక్తల శిష్యులు కొంతమంది వచ్చారు, అందుకే నన్ను యొద్దకు పంపించాడు. నా పేరు నయమాను, నా పేరు, కొన్ని జతల బట్టలు, కొంత ధాన్యము, కొంత వెండి, కొంత బంగారము, లేదా నువ్వు ఏం పట్టుకొచ్చావో అందులో కొంత కొంత నాకు ఇయ్యనంటే, అప్పుడు ఇంత కాదు ఇంకో కొంచెం ఇస్తానని ఆ బండ్ల ద్వారా పంపిస్తే ఎలీషాకు తెలియకుండానే వెళ్ళి తను ఉన్న ఇంట్లో దాచిపెట్టుకొని ఏం ఎరిగినట్టు వచ్చి ఎలీషా నిలబడ్డాడు ఆయన. ఎవరు? గేహాజీ. ఏమనుకుంటున్నాడు గేహాజీ? ఈ ఎలీషా సాధారణమైన వ్యక్తి ఆయన. నేను నయమాను దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చూసిండా? నయమానుతో మాట్లాడి నేను ఎలీషా చూశాడా? నయమాను ఇచ్చిన బహుమానం ఎలీషా చూశాడా? నేను తీసుకొని వచ్చి నా ఇంట్లో దాచిపెట్టుకున్న విషయము ఎలీషాకు తెలుసా అని గేహాజీ అనుకున్నాడు. అప్పుడు ఎలీషా చూసి ఏమంటున్నాడు? గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నానయ్యా నేను అంటే. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? ఇది సమయమా గేహాజీ? ధనమును, ధాన్యమును, రాజ్యమును సంపాదించుకోవడానికి ఇది సమయమా? కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలీషా అంటున్నాడండి. సో ఈరోజు మనం ఎక్కడున్నాం? అంత్య దినంలో మనం ఉన్నాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన యేసు ప్రభు మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన నీవు అతనితో అతని రథం వెనుక పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా?
చూడండి, ఈ వాక్యం ఉంటుంది 5వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వాక్యం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్టును, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఎలీషా అడిగితే అయ్యాడు ఆయన నయమాను. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన, ఈజ్ అ హోమ్ మినిస్టర్ అండి ఆయన, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అయినా. భారతదేశానికి డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఎలా ఉంటాడో ఆయన కూడా సిరియా దేశానికి ఆయన డిఫెన్స్ మినిస్టర్ అయినా, రక్షణ శాఖ మంత్రి అయినా నయమాన్. రాజు తర్వాత ఆయనే అనేక యుద్ధములు చేసి సిరియా దేశానికి గొప్ప జయం తీసుకొచ్చాడు నయమాన్. దేవుడు ఆయనకు తోడైన నయమానుకు. మరి ఎలీషా అడిగి, నాకు ఇంత మీ దేశంలో ఇన్ని వందల ద్రాక్ష తోటలు కావాలంటే ఇయ్యడా? ఇంత ఒలివ తోటలు కావాలంటే ఇయ్యడా? ఇంతమంది దాసులు కావాలంటే ఇయ్యడా? ఇంతమంది దాసులు కావాలంటే ఇయ్యడా? ఇన్ని పొలంలు కావాలంటే ఇయ్యడా ఆయన? కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా అండి? అమెరికా దేశానికి పోయి డబ్బులు తెచ్చుకొని దేవుని సేవకులకు ఇవ్వడానికి బదులుగా భూములు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అంతస్తులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు 3-4 తరాల వరకు వాళ్ళ పిల్లల 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 పిల్లలు బతికేంత వరకు సంపాదించుకొని పెట్టుకుంటున్నారు. అమెరికా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు, ప్రపంచం తిరిగేసి వస్తున్నారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ ప్రవక్తలు అనబడే వాళ్ళు, మిషనరీలు అనబడే వాళ్ళు, ఇండియా దేశంలో ఉన్నవాళ్ళు, పేదలు అక్కడే ఉన్నారు, పేద సేవకులు అక్కడే ఉన్నారు. ఆ పోయే వాళ్ళని వదిలేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలకు మాయ మాటలు చెప్పి, ప్రజలను భయభ్రాంతులు చేసి, ఉన్నాయి లేనట్టు చెప్పి, ఉన్నాయి లేనట్టుగా చెప్పి, ఏమైనా కొంత హీలింగ్ అయిన వెంటనే, కొంత స్వస్థత అయిన వెంటనే వాళ్ళ ఇళ్ళ మీద పోయి కూర్చొని ఏం చేస్తున్నారండి? బైబిల్ ప్రకారముగా కానుకలను, దశంభాగములను, ప్రతిష్టార్పణలను, మొక్కుబలను ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ప్రతి దైవ సేవకుడు వాటిని బోధించాలి, చెప్పాలి వారికి, ప్రతి విశ్వాసికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది బైబిల్ చెప్తా ఉన్నది. నువ్వు వర్ధిల్లుకోలేదు, ఇంకా ఎక్కువగా ఏమంటున్నావు దేవుడు. కానీ అన్యాయంగా తీసుకోవద్దు వారి దగ్గర, మాయ మాటలు చెప్పి తీసుకోవద్దు వారి దగ్గర, లేనిది ఉన్నట్టు చెప్పి తీసుకోవద్దు వారి దగ్గర, ఉన్నది లేనట్టు చెప్పి తీసుకోవద్దు వారి దగ్గర. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు యేసయ్య. ఆ ప్రేమ ఉందా ఈరోజు క్రైస్తవ సమాజంలో? ఆ ఓటు కనుక భారతదేశం ప్రతి క్రైస్తవుడు కనుక దాని ప్రకారం జీవిస్తే భారతదేశం ఎప్పుడో మారిపోవాలి. భారతదేశం ఎప్పుడో మారిపోవాలి, ప్రపంచమే మారాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న మాటకు లోబడితే, ఆ మాట ప్రకారం జీవిస్తే, ఈ మాటలు చాలామందికి వినసొంపుగా ఉండవు, ఇష్టముగా ఉండవు. అప్పుడే అన్నాడు ఆయన. మరి ఈరోజు నువ్వు ఆయన మధ్యాకాశంలో ఎదురు చూస్తున్నావు కదా, ఆయన రాబోతున్నాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా, సిద్ధపడి ఉండమంటున్నాడు కదా ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. నా మనసు నీతో రాలేదా? జరిగిన విషయం అది, అవునా కదా? ఎలీషా దేవుని ప్రవక్త ఆయన. అందుకే గేహాజీ వెళ్ళాడు నయమాన్ దగ్గరికి, కొంత బట్టలు తీసుకున్నాడు, కొంత వెండిని తీసుకున్నాడు, కొంత ధాన్యం తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అయిపోయింది అసలు. ఒక నాలాంటి వ్యక్తి అయితే నాకు తెలియదు అది, నేను చూడలేను నేను. కానీ ఎలీషా ఎవరైనా? ఏలియా ఆత్మయు ఏలియా శక్తి కలిగిన వ్యక్తి ఆయన, ఏలియా యొక్క 2 అంతల ఆత్మ కలిగిన వ్యక్తి ఆయన. ఏమంటున్నాడు ఆయన? ఆ రథం వెనుక నువ్వు పరిగెత్తుకుంటూ వెళుతూ ఆ మనుషుడు రథం దిగి నీ యొద్దకు వచ్చి నీకు బట్టలను ధాన్యమును ఇచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా? అంటే ప్రవక్త అనే వ్యక్తి, దైవజనుడు ప్రవక్త అనే వ్యక్తి విశ్వాసక జీవితంలో జరగబోయే విషయాలను దేవుడు చూపిస్తాడు ఆయనకు, జరిగిన విషయాలను కూడా దేవుడు ఆయనకు చూపిస్తాడు. ఇప్పుడు ఆయన నయమానుతో దేవుడు, ఎలీషాలో ఉన్న దేవుడు ఏమన్నాడు ఆయన? ఆ వ్యక్తిలో ఉన్న
ఏ రోగమైతే అతను వదిలి వెళ్ళిందో ఆ రోగం నీకును నీ సంతతికి తరతరములు ఉండును అన్నాడు ఆయన. ఆ మాట ఎలీషా చెప్పిన వెంటనే నయమాను వదిలేసిన కుష్ఠము సాక్ష్యమే. ఆ నయమాను వదిలేసిన కుష్ఠము గేహాజీకి అంటుకొని అక్కడికి వెళ్ళి తలవంచుకొనైనా వెళ్ళిపోయాడు. ఎలీషా నయమాన జీవితంలో జరగబోయే జీవితంలో చూశాడు, దేవుడు చూపించాడు ఎలీషాకు దేవుడు. సో ది సేమ్ టైం గేహాజీ ఎలీషా ఇంట్లో ఉన్నాడు, గేహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నయమాన్ దగ్గరికి. నయమాన్ ఇచ్చిన ధాన్యమును బట్టలను తీసుకొని ఇంట్లో పెట్టుకున్న విషయాన్ని కూడా జరగబోయే విషయాన్ని చూపించాడు దేవుడు ఎలీషాకు. జరిగిన విషయాన్ని చూపించాడు గేహాజీ విషయంలో. వాళ్ళ గేహాజీకి ఏం జరగబోతుందో కూడా దేవుడు ఎలీషాకు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ సమూయేలు అంటున్నాడు, నీవు ఒకవేళ ప్రజలను దోసుకునే వ్యక్తివైతే, దైవజనుడా, దైవ సేవకుడా, ప్రవక్త అని పేరు పెట్టుకుంటున్న ప్రజలారా, బైబిల్లో ఉన్న ప్రవక్త వలె జీవించును. బైబిల్లో మనకు మాదిరికరమైన ప్రవక్తలు ఉన్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి వల్ల జీవించును. ప్రవక్తను దీర్ఘదర్శి అంటారు. జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తాడు ఆయనకు, జరిగిన విషయాలను దేవుడు చూపిస్తాడు ఆయనకు. ఇంకా చెప్పాలనగా సంఘమునకు దేవునికి మధ్యవర్తిగా ఉంటాడు ప్రవక్త. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 8వ లేఖనం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని యొక్క గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఏమనుకున్నారు ఇశ్రాయేలు? 7వ లేఖనం 6వ లేఖనం అనుకుంటే, మేము యెహోవా మా దేవునికి, మేము ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకంగా మేము పాపము చేశాము, మా పాపాలు క్షమించబడినట్లుగా, మా దోషాలు క్షమించబడినట్లుగా సమూయేలు గారు మీరు మా కోసము దేవుని దగ్గర ప్రార్థనించండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు. అంటే ఇశ్రాయేలుకును దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు ఇక్కడ? సమూయేలు అనే దేవుని ఒక నిజమైన ప్రవక్త ఉన్నాడు. సో ఈరోజు మనకు ఒక పాపికి దేవునికి మధ్యవర్తి ఎవరున్నారు? క్రీస్తు యేసు అనే నరుడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఒక పాపి దేవునితో సమాధాన పడాలన్నట్టుగా యేసు క్రీస్తు ద్వారానే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఈజ్ అవర్ మీడియేటర్, ఈజ్ అవర్ అడ్వకేట్. మన పక్షమున విజ్ఞాపన చేసేవాడు, మన పక్షమున ప్రార్థన చేసేవాడు దేవుని దగ్గర. ఆయన ఎవరనగా ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. సో ఆయన కూడా ప్రవక్త వలె ఈ లోకంలో జీవించాడు ఆయన. మీరు అనొచ్చు యేసు ప్రభు దేవుడు కదా అని అనొచ్చు మీరు, కానీ ఆయన ప్రవక్త. ఆయన అందుకే మనిషి కుమారుడు అని పేరు ఆయనకు. అన్న మాట ఎవరిదనగా ప్రవక్తకు. మీరు పాత నిబంధన చూస్తే నరపుత్రుడా అంటారు. ఎవరినన్నారు నరపుత్రుడు అని? ఎజికేల్ గ్రంథం మీరు చదవండి. నరపుత్రుడు అనగా సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు, ప్రవక్త యొక్క పరిచర్య. మనం కావాలంటే యోహాను సువార్తలో మనం వెళ్తే 5వ అధ్యాయంలో మనం సమరయ స్త్రీతోటి ప్రభువు మాట్లాడుతుంటాడు యేసయ్య. అప్పుడు ఆరాధన క్రమం గురించి యేసు ప్రభు మాట్లాడతాడు. అప్పుడు సమరయ స్త్రీ ఏమంటది? అధ్యాయము 19 లేఖనం చదవండి, 4:19. ఇప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. యేసు ప్రభుని పట్టుకొని ఏ విషయం చెప్పాడు ఆయన? నాకు దాహం వేసింది అమ్మా, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు అమ్మ తాగడానికి అని అన్నాడు ఆయన ఆమెతోటి. యూదుడవైన నీవు, ఇశ్రాయేలుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహనకిమ్మని ఎలా అడుగుచున్నావు? ఇప్పుడు అన్నాడు, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగువాడు మరలా అయినడు దప్పికొనడు, నిత్య జీవము కొరకు ఊరేడి నీటి ఊటగా ఉండును అని అన్నాడు ఆయన. ఇంత దూరం ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకున్నట్టు ఆ నిత్య జీవం ఊరేడి నీటి ఊట నాకు ఇయ్యా అని అంటది ఆమె. అప్పుడు ఏమంటాడు యేసుప్రభు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు ఆయన. అప్పుడు ఆమె ఏమంటది? అయ్యా నాకు పెనిమిటి లేడు. ఆ సమరయ స్త్రీ అంటది, అవునమ్మా నువ్వు నిజమే చెప్పావు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, ఇతడు గాక ఇంకా 5 భర్తలు పెనిమిట్లు నీకు ఉన్నారంటాడు ఆయన. ఇది చదవండి మీరు. ఏమంటది అప్పుడు? అవునయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఆమె పాత జీవితాన్ని చూశాడు యేసు ప్రభు. అయితే ఆమె చేసిన పాపంను చూపించి చెప్తున్నాడు ఆయన.
ఇప్పుడున్నవాడిని భర్తగాడు, ఇతనికంటే ఇంకా 5 భర్తలు ఉన్నారమ్మా నీకు అన్నాడు ఆయన. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవునా అండి? ఆయన ఈ లోకంలో చేసిన పరిచర్య ఏంటండి? ప్రవక్త పరిచర్య చేశాడు యేసు ప్రభు. అందుకే క్రీస్తు యేసు అని నరుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి మానవులకు మధ్యవర్తి క్రీస్తు యేసు అనే నరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రవక్త పరిచర్య చేశాడు ఈ లోకంలో. కానీ ఆయన దేవుడైనాడు, ఆయన రక్షకుడైనాడు, ఆయన విమోచకుడైనాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగయుగంలోకి ఏకరీతిగా ఉన్న దేవుడైనాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక నిజమైన ప్రవక్తను చూడాలంటే బైబిల్లో మనం సమూయేలును, ఎలీషాను, ఏలియాను, మోషేను, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలును, పేతురును, యేసు ప్రభువును కలిగిన 12 మంది అపోస్తలులు. మరి ఈ లోకంలో ఇప్పుడున్న దినంలో ప్రవక్తలని పేరు పెట్టుకుంటున్నారు, అపోస్తలులని పేరు పెట్టుకుంటున్నారు, డాక్టర్లని పేరు పెట్టుకుంటున్నారు, బిషప్లని పేర్లు పెట్టుకుంటున్నారు. జీవితాలను బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను ఒకసారి పోల్చి చూస్తే మనకు ఎవరు కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది ఈజీగా. కానీ బైబిల్లో ప్రవక్త అంటే దేవుని స్వరము, దీర్ఘదర్శి, దేవుని ముఖము, దేవుని మాట అయినాడు ప్రవక్త అనగా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు ఈ లోకంలో ప్రవక్త పరిచయం చేశాడు. ఈ కాలానికి దేవుడు మనకు కూడా ప్రవక్తనిచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా ఈ వర్తమానం మనకి ఈ లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవితంలో అనేక విషయాలు చాలామంది భక్తులు ఆయనతో ప్రార్థన చేయించుకున్నారు. చాలామంది జీవితాలను చెప్పాడు ఆయన. చెప్పిన వారు మారుమనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడుకొని దేవుని కృపను వారు పొందుకున్నారు. వారు చాలామంది భక్తులు ఉన్నారు. ఆయన పుస్తకాలు మనం చదువుకుంటూ వస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఆ నిజమైన ప్రవక్త ఎవరు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇక్కడలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.